హై డియర్ స్టూడెంట్స్, నీట్ యూజీ 2024 ఎగ్జామ్ అయితే మే 5న ఉంది, మీకు తెలుసు. అండ్ కొన్ని ఎగ్జామ్స్ అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే ఎలక్షన్స్ వల్ల పోస్ట్ పోన్ అవుతున్నాయి. నీట్ కూడా అయిందా అని చెప్పి కొన్ని న్యూస్ అయితే వస్తుంది. కానీ నీట్ సంబంధించి పోస్ట్ పోన్ అయినట్లు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. మే 5నే ఉంటుంది. అండ్ మే 5th అండ్ 28th వరకు అయితే సిటీ అలొకేషన్ గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ తర్వాత సెకండ్ వరకు మీకు ఫస్ట్ సెకండ్లో మీకు అడ్మిట్ కార్డ్ అయితే రావడం జరుగుతుంది. నీట్ రాయబోయే వారంతా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఇంతకుముందు అకాడమిక్ ఇయర్లో ఎలా అయితే చెప్పామో ప్రతి ఇన్ఫర్మేషన్ అలాగే ఫ్రీగా ఈ ఛానల్లో అయితే ఉంటుంది. అండ్ డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఉంటుంది. పర్సనల్గా ఏదైనా అడగాలన్నా మీరు అక్కడ అడగవచ్చు, అక్కడ ఫాలో అయ్యి. అండ్ అదేవిధంగా మీరు ఏ రీజియన్ అనేది కూడా కామెంట్ అయితే చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళినట్లయితే ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. అండ్ మనం చూస్తే తెలంగాణ, ఏపీలో లీస్ట్ 2 మెడికల్ కాలేజెస్ గవర్నమెంట్ అంటే తక్కువ మార్కులు వచ్చిన సీట్ వచ్చిన 2 మెడికల్ కాలేజెస్ వాటి కట్ ఆఫ్స్ అయితే ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. సో ఇందులో ఒక మెడికల్ కాలేజ్ అయితే అస్సాబాద్ మెడికల్ కాలేజ్. దీంట్లో ఓసీ 458, బీసీఏ 394, బీసీబీ 447, బీసీసీ 391, బీసీడీ 449, బీసీఈ 441, ఎస్సీ 407, ఎస్టీ 459. ఇంకో మెడికల్ కాలేజ్ జయశంకర్ భూపాల్పల్లి, ఓసీ 461, బీసీఏ 401 అండ్ బీసీబీ 451 అండ్ బీసీసీ 400, బీసీడీ 454, బీసీఈ 446, ఎస్సీ 409 అండ్ అదేవిధంగా ఎస్టీ చూసినట్లయితే 419. సో ఈ తక్కువ మార్కులు దీనికైతే వచ్చింది పెయిన్ మనకు లాస్ట్ అకాడమిక్ ఇయర్లో. ఈ ఇయర్ ఖచ్చితంగా ఇన్ని మార్కులు వస్తే వీటిలో సీట్ వస్తుంది. ఇంకా కొత్త కాలేజ్ కూడా వస్తున్నాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ ఏపీలో చూస్తే ఏయూ పరిధిలో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం, ఓసీ 570 అండ్ బీసీఏ 529, బీసీబీ 533 అండ్ బీసీసీ 532, బీసీడీ 563, బీసీఈ 484, ఎస్సీ 486, ఎస్టీ 443 అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్. ఇందులో ఓసీ 562 అండ్ బీసీఏ 518, బీసీబీ 523, బీసీసీ 487, బీసీడీ 519, బీసీఈ 506, ఎస్సీ 469, ఎస్టీ 424. సో ఇదైతే లీస్ట్గా వచ్చినటువంటి గవర్నమెంట్ కాలేజ్. అండ్ ఇలాంటి ఎన్నో వీడియోస్, ఎన్నో అప్డేట్ కోసం అయితే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు కన్వీనియంట్గా ఉంటుంది ప్రతి ఇన్ఫర్మేషన్ లేటెస్ట్గా.